ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబర్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అద్భుత విజయాన్ని చేజెక్కించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచే అన్ని నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్ల నమోదుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పట్టభద్రులతో ఆయన వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగుతున్న విషయాన్ని ప్రస్తావించి ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని అభ్యర్థించడం, పట్టభద్రులకు ఓటు హక్కు నమోదులో చురుకైన పాత్ర పోషించడంలో అలపాటి రాజేంద్ర ప్రసాద్ సఫలీకృతమయ్యారు. అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయంతో కూటమి శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. పట్టభద్రులు అందించిన విజయంతో ప్రజాప్రతినిధిగా బాధ్యత పెరిగిందని అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పట్టభద్రుల తరపున సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయంతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందన్నారు. వీళ్ళలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక A1, A2 అచ్చెన్నాయుడు గారిని వీళ్ళని తప్పితే ఆ తర్వాత 4, 5, 6, 7 వీళ్ళందరినీ కూడా రోజు ఏసీబీ స్టేషన్కి పిలిచి విచారించి పంపిస్తూ ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారు వాళ్ళందరినీ? అచ్చెన్నాయుడు గారికి మీరు డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పండి, మీరు అప్రూవర్గా మారండి, మిమ్మల్ని కేసుల నుంచి తప్పిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అంటే కేసు విచారణ అదే విధమా? ఎక్కడైనా సరే మనకి ఏసీబీ కేసులు కానీ లేకపోతే సిబిసిఐడి కేసులు కానీ సిబిఐ కేసుల్లో కానీ విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు తప్పితే ఇక్కడ ఏ విచారణ లేకుండా ఏ నోటీస్ లేకుండా అచ్చెన్నాయుడు గారిని ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అరెస్ట్ చేసిన విధానం. అంతేకాకుండా ఈ రోజున ఏ వ్యవస్థ మీద మీరు నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్నారనే దానికి ఒక తీరు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. నిన్నటి ఉదయాన స్పెషల్ కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంటే ఏజీ గారు వచ్చారు నేను ఆర్గ్యూ చేయాలని చెప్పి కేసు